జంతర్ మంతర్లో నిరసనకారులపై పెలెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మెటాలిక్ పెలెట్లు ప్రయోగించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అసాధారణ పరిస్థితుల్లో పెలెట్ గన్స్ వినియోగానికి పోలీసు నిబంధనలు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాక్సీ వ్యాఖ్యానించారు. పెలెట్ గన్స్ వినియోగానికి స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగించిన మందుగుండు సామాగ్రి రికార్డులు భద్రపరచాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. నిరసనలో గాయపడిన ప్రతి ఒక్కరికి సరైన వైద్య సేవలు అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టుకు రానున్నారు కేటీఆర్. 55 కోట్ల రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ అఫీషియల్ అకౌంట్ నుంచి విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ కీలక ఆధారాలు సేకరించింది. ఛార్జ్ షీట్ ఆధారంగా ఏసీబీ స్పెషల్ కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో ఏటుగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటుగా మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా సమన్లు జారీ చేసింది ఏసీబీ స్పెషల్ కోర్టు. మరి కేసులో కేటీఆర్ తో పాటుగా మిగతా నిందితులు విచారణకు హాజరు కాబోతున్నారా లేదా అనేది చూడాలి. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. బస్సుల రూట్ మ్యాప్, టైం, ప్రయాణాల వివరాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు అందుబాటులో ఉంచడం, వైద్య సేవల పర్యవేక్షణను ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, విశాఖ సిపి, జీవీఎంసీ కమిషనర్లతో ఇన్ఛార్జి మంత్రి బాల వీరాంజనేయ స్వామి నిర్వహించిన సమీక్షలో భద్రతా చర్యల పర్యవేక్షణకు యాప్ను ఉపయోగించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మొత్తాన్ని టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీకి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు భవనాలు నిర్మించుకోవడానికి ఫ్యూచర్ సిటీలో స్థలాలు కావాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. గతంలో గవర్నర్గా చేసినటువంటి జిష్ణుదేవ్ వర్మ కూడా ఈశాన్య రాష్ట్రాలకు ఫ్యూచర్ సిటీలో స్థలాలు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో దాదాపు 15 రాష్ట్రాలకు ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎకరా కేటాయించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాలకు ఈ యొక్క భవనాలకు స్థలం కేటాయించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఏ రాష్ట్రాలు అప్లికేషన్ పెట్టుకున్నా, ఏ రాష్ట్రాలు అడిగినా కానీ ఆ రాష్ట్రాలకు స్థలాలు కేటాయించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడడానికి మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ముందుంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే అస్సాంలో వరదలు వచ్చినప్పుడు ఆపరేషన్ జల్ రాహత్ ద్వారా భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో భాగంగా డ్రోన్ టెక్నాలజీని వాడి ఎవరెవరు ఎక్కడ చిక్కుకున్నారు, ఎవరెవరికి ఎట్లాంటి అవసరాలు అంటే మేజర్గా నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే వాటర్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. అది కాకుండా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అందించారు వైద్యం. అందరికీ వైద్యం అందించి అందరూ ప్రాణులను బట్టి ప్రాణదాతగా నిలిచారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నకిలీ ఆధార్ కార్డులు వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. అసలైన ఓనర్ అరుణమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు 7 పైన చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ ల్యాండ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే నకిలీ ఆధార్ కార్డులు క్రియేట్ చేసి ఆ ఒక్క ల్యాండ్ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆమె పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించగా మరో 2 కోసం తిరుచానూరు పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి దీని వెనుకున్నటువంటి వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలకమైన సమావేశం నిర్వహించారు. గుంటూరు తన నివాసంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 17 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో కీలకమైన సమావేశం నిర్వహించారు. త్వరలో తాను నిర్వహించబోయే పాదయాత్రకి అందరూ సహకరించాలి, అందరూ సంఘీభావం తెలపాలి, అలాగే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరంతా మద్దతు పలకాలి, అలాగే టీడీపీ కూటమి సర్కారుపై ప్రతి నియోజకవర్గంలో పోరాటం చేయాలి, అలాగే డిఎస్సి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రేపటి నుంచి వారం రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి ఆయన అందరికీ సూచన చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణను నిలుపుదల చేసి ఏపీఎస్ఆర్టీసీనే ఎలక్ట్రికల్ బస్సుల పర్యవేక్షణ కూడా చేపట్టాలని ఉద్యమ కార్యాచరణతోటి ఆర్టీసీ కార్మికుల జేఏసీ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా 3వ ఉద్యమ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అయితే ఈరోజు సాయంత్రం ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో నాయకులతోటి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి.
నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీల కాలుష్యంపై యువత నడుం బిగించింది. ఢిల్లీ జంతర్ మంతర్ తరహాలో పోరాటాలకు సిద్ధమవుతుంది. హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న చౌటుప్పల్ చిట్యాల్లో ఎన్నో ఫార్మా కంపెనీలతో పచ్చని గ్రామాలు కలుషితం అవుతున్నాయని యువతంతా స్వచ్ఛందంగా తరలివచ్చి శాంతియుత వాతావరణంలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఫార్మా కంపెనీల బారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. మహబూబ్నగర్ జిల్లాలోని రైస్ మిల్లర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు పౌర సరఫరాల శాఖలో కలకలం రేపుతున్నాయి. హన్వాడ మండలం ఇబ్రహీంపట్నంకు సమీపంలో ఉన్నటువంటి బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో మొత్తం 11 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నటువంటి సీఎంఆర్ ధాన్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం కొరతలో ఎవరెవరి పాత్ర ఉంది, అసలు దీన్ని ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో కూడా అధికారులు లోతైనటువంటి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ప్రభుత్వానికి లెక్క చెప్పకుండా తప్పించుకుంటున్నటువంటి రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా దులిపించేందుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి వేములవాడ రాజన్న ఆలయంలో వర్ణయాగం నిర్వహించారు. పెద్ద ఎత్తున కూడా ఇటు భీమేశ్వర ఆలయానికి చేరుకున్నటువంటి భక్తుల సమక్షంలో వేద పండితులు మంత్రాల సాక్షిగా వర్ణయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు అన్నీ కూడా నిండుకుండగా మారాలని చెప్పి దేవదేవతలకు, దేవతామూర్తులకు యాగం సమర్పించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్తో పాటుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకి గోదావరి ఇప్పటికే ఉధృతంగా ప్రవహిస్తుంది. పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పాపికొండల పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ఎవరు కూడా పాపికొండల పర్యాటకానికి వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పూర్తిగా 10.9 అడుగులకైతే నీటి మట్టం చేరుకుంది. 67,000 క్యూసెక్ల నీటిని 175 గేట్ల ద్వారా కూడా దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గోదావరి ఉధృత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనప్రాయంగా సూచన చేశారు. ఉపాధి కోసం రోడ్లపై ఎదురు చూసే కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు తెచ్చింది. ఐలాక్ పేరుతో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలోని నల్లజర్ల సెంటర్, ఏలూరులోని జూట్ మిల్ సెంటర్ వద్ద లేబర్ అడ్డాల ఏర్పాటుకు స్థలాలను ప్రతిపాదించింది. వీటికి మున్సిపాలిటీ నుండి ఎల్ఓసరీలు రావాలి. అన్ని బాగుంటే 3 నెలల్లోపే లేబర్ అడ్డాలు ఏర్పాటు అవుతాయని చెప్పింది. ప్రతి కార్మికుడికి అక్కడ వచ్చే ఉపాధితో పాటుగా వారికి సంక్షేమానికి కృషి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తుందంటున్నారు అధికారులు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర నడిబొడ్డున ఉన్నటువంటి రిక్షాల బజారు సెంటర్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి షాపు వద్దకు వెళ్లి వచ్చే లోపే ఇంటిని గుల్ల చేసేశారు కేటుగాళ్లు. ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించినటువంటి కేటుగాళ్లు దర్జాగా ఇంటి తాళంతో పాటు బీరువా తాళం కూడా పగలగొట్టి బీరువాలో దాచినటువంటి సుమారు 6.5 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలతో పాటు 12,500 రూపాయల నగదును కూడా దోచుకు వెళ్లారు. ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు లబోదిబోమనడంతో పాటుగా 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. ఈ మధ్య కాలంలో ఒంగోలు నగరంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు నిఘా పెంచాలని, దొంగతనాలను అరికట్టాలని కూడా స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్ అయ్యారు. బెస్రా మీద ₹1 కోటి రివార్డు ఉంది. అయితే జార్ఖండ్లో జరిగిన సంయుక్త ఆపరేషన్లో బెస్రాతో పాటు మరో 2 కీలక మావోయిస్టు నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళిక రూపొందించి ముందస్తు సమాచారంతో బెస్రాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు బెస్రా. క్రమంగా సిపిఐ మావోయిస్టు అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన ఎదిగారు. జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో హత్యలు, భద్రతా బలగాలపై దాడులు, ఐఈడీ పేలుళ్లు, వసూలు సహా 150కి పైగా కేసులు బెస్రాపై నమోదైనట్లు పోలీసులు సమాచారం. కాక్రోచ్ జనతా పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై సీజేపీ మండిపడింది. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆమెకు కౌంటర్గా మాట్లాడుతూ జెన్జీ యువతపై అవమానకరంగా మాట్లాడే హక్కు ఆమెకు లేదన్నారు. ఎంపీగా ఉన్నటువంటి కంగనా రనౌత్ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. దేశంలో హక్కుల కోసం పోరాటం చేసే జెన్జీ యువతని ఆమె అవమానిస్తున్నారు. అందుకు కౌంటర్గా కంగనా ఒక ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. 28 ఏళ్ల వయసులో సౌరవ్ ఉన్న ఏజ్లో తాను 2 నేషనల్ అవార్డులు సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. దానికి మరోసారి కౌంటర్ ఇచ్చినటువంటి సౌరవ్ 28 ఏళ్ల వయసులో ఉన్నటువంటి తాను జూనియర్ రుతిక్ రోషన్ లా
గడిచిన 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ఉధృతి అనేటటువంటిది వస్తుంది. ప్రాజెక్టులోకి ఇంట్లో 517 క్యూసెక్కుల నీరు వస్తుండగా వచ్చిన నీరును వచ్చినట్లుగానే 417 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో మాత్రం 4.21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్రిటిష్ కాలం నుంచి రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఉన్న కమలాపురం రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ రద్దు చేస్తూ కూడా కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై కమలాపురం రైల్వే స్టేషన్లో ఎలాంటి బుకింగ్ కౌంటర్తో పాటు కూడా తాత్కాలిక సేవలు అందుబాటులో ఉండవని వీటిని ఆదోనికి బదిలీ చేస్తూ కూడా రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే కమలాపురం రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలుని నిలిపేయడం, తర్వాత బుకింగ్ రద్దు చేయడంతో ఈ ప్రాంత ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. సీఎంఆర్ రైస్ విషయంలో ప్రభుత్వానికి బాకీ పడ్డ మిల్లులపై ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధిరామేశ్వర్ ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించి యజమాని కాపర్తి శ్రవణ్పై కేసు నమోదైంది. సుమారు ప్రభుత్వానికి 66 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉండగా ఆ బకాయి పడిన విషయంలో ఆర్ఆర్ యాక్ట్ అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు మాజీ ఎమ్మెల్యే షకీల్పై కూడా కేసు నమోదు కొనసాగుతుంది. అలాగే ఏదైతే షకీల్ కట్టాల్సిన 120 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగ్ పడ్డాడు. దీంతో షకీల్పై ఈడీ విచారణ కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ రేపు అనంతపురం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా కొనసాగుతుందని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు స్పష్టం చేశారు. రోజు రోజుకి నెల్లూరు నగరం కాలుష్య నగరంగా మారిపోతుంది. నగరంలో కాలం చెల్లిన ఆటోలతో పాటు పలు వాహనాలు తిరుగుతుండడంతో వాటి వల్ల వెలువడే కాలుష్యంతో పాటుగా పక్కనే ఉన్న రైస్ మిల్లుల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బూడితో ఈ యొక్క నెల్లూరు నగరం అంతా కాలుష్యంగా మారిపోతుంది. మరోపక్క కోతవేట దూరంలో ఉన్న పౌర ప్రాజెక్టుల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బూడిద, యాష్ ప్యాడ్ నుంచి వచ్చేటువంటి బూడిద లారీలు తిరిగేటువంటి క్రమంలో ఆ బూడిదంతా కూడా నెల్లూరు నగరంలో పేరుకుపోతుండడంతో భారీగా కాలుష్య బారిన పడి అనేక మంది హాస్పిటల్ పాలయ్యి జేబులు చిల్లు పెట్టుకుంటున్నారు. అధికారుల మటుకు కాలుష్యానికి సంబంధించి చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ఈ యొక్క కాలుష్య బారిన పడకుండా హాస్పిటల్ పాలు కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో రైస్ మిల్లులలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 139 కోట్ల సీఎంఆర్ బకాయిలు ఉండడంతో ఇప్పటివరకు కేవలం 9 కోట్లు మాత్రమే రైస్ మిల్లర్ యజమానులు చెల్లించారు. దీంతో ఆగ్రహించిన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు 4గురిపై కేసులు నమోదు చేశారు. వెంటనే ప్రభుత్వం సంబంధించిన బకాయిలు చెల్లించాలని, లేనట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఇప్పటివరకు చెల్లించిన వారిపై నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం పెనుబలి మండల కేంద్రం కోతుల గుంపు దాడిలో తండ్రి కూతురుకు తీవ్ర గాయాలు, తప్పిన ప్రమాదం. పెనుబలి మండల కేంద్రానికి చెందిన మాధుర అనే వ్యక్తి తన కూతురుతో కలిసి సమీపంలో ఉన్న కిరాణా షాప్కి వెళ్తున్న నేపథ్యంలో కోతుల గుంపు ఆట కాయించి తండ్రి కూతురుపై దాడి చేసినాయి. ఈ దాడిలో తన కూతురుని కాపాడుకునే క్రమంలో తండ్రిపై విపరీతమైన దాడి చేసినాయి కోతులు. అయితే ఇదే సమయానికి ఒకసారి స్థానికులు స్పందించి కర్రలు పట్టుకుని ఆ కోతుల గుంపును ఒకసారిగా అక్కడ నుంచి చెదరగొట్టినాయి. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడినటువంటి మాధవరావుతో పాటు తన కూతుర్ని సమీపంలో ఉన్నటువంటి పెనుబలి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కోతుల గుంపు గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ సమస్య నెలకొందని, స్థానికులు కానీ పార్కులు కానీ పట్టించుకోవడం లేదంటూ, ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా కానీ అంతా చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారంటూ ఎగిరైన సంబంధిత అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఈ కోతుల బెడద నుంచి స్థానికులను గ్రామాన్ని కాపాడాలని కోరుతున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. వరంగల్ జిల్లాలోని 52 గ్రామాల్లో అనావృష్టి కారణంగా 1,11,000 ఎకరాల్లో నాట్లు ఆగిపోయాయి. ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తుండటంతో దాదాపు 78 ఎకరాల లోపల వరి నాట్ల కోసం రైతులు సిద్ధం చేశారు. హన్మకొండ జిల్లాలోని 69 గ్రామాల్లో పూర్తిగా కరువు పరిస్థితులు ఉండి 1,75,208 ఎకరాల్లో పూర్తిగా వరి నాట్లు ఆగిపోగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 1,12,000 ఎకరాల లోపల వరి నాట్లకు సిద్ధం చేశారు రైతులు. ఇక ప్రస్తుతం చిన్న వాగులు, వంకలు పారుతూ చెరువులోకి స్వల్పంగా నీరు చేరుతుండటంతో ఖరీఫ్కు ఇబ్బంది లేదంటూ రైతన్నులు ఆనందం వ్యక్తం చేస్తూ వరి నాట్లు వేస్తున్న పరిస్థితి. భారత్ స్టార్ క్రికెటర్ అజింక్య రహానే తన అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో అతను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను చేశారు. ఈ పోస్టులో భాగంగా
తనకు కోచింగ్ ఇచ్చినటువంటి సిబ్బంది అలాగే తన తోటి ఆడినటువంటి ఆటగాళ్లకు, కుటుంబ సభ్యులకు, తన అభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్లో 8,000 పైగా పరుగులు సాధించాడు. భారత్కి ఇటు వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ, T20లోనూ ప్రత్యేకమైనటువంటి బ్యాటర్గా అలాగే తన స్టార్ పెర్ఫార్మెన్స్తో ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడంలో కెప్టెన్గాను, బ్యాటర్గాను ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇప్పుడు IPLలో రాణిస్తూ KKR తరపున అతను ప్రత్యేకమైనటువంటి ఇన్నింగ్స్ను ఆడుతున్నారు. యాపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది. అమెరికాలో ఉన్నటువంటి మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటి బయట స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే తన యాపిల్ వాచ్ నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్కు కాల్ వెళ్ళింది. వెంటనే అంబులెన్స్ వచ్చి తన సకాలంలో అతని ఆసుపత్రికి తీసుకెళ్లింది. లంగ్స్లో బ్లడ్ క్లాట్ అయినట్లు వైద్యులు గుర్తించారు. సమయానికి ఆసుపత్రికి రావడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. సో నిజంగా గ్రేట్ కదా, ఒక యాపిల్ వాచ్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడడం. మీ వాచ్లో కూడా ఈ ఆప్షన్ ఉంటే వెంటనే యాక్టివ్ చేసుకోండి. పంజాబ్లో పరీక్ష పేపర్ లీక్ అవడంతో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. పంజాబ్లోని పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ సీఎం భగవత్ మాన్ సింగ్, విద్యాశాఖ మంత్రి బైన్స్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఢిల్లీలోని ఫిరోజా రోడ్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద CRPF ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. పంజాబ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష, ఫార్మసీ ఆఫీసర్ పరీక్షతో పాటు మొత్తం 6 పేపర్లు లీక్ అయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ముట్టడించేందుకు భారీగా బీజేపీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. నిరసనలో బీజేపీ అధ్యక్షుడు హర్ష మల్హోత్రా, రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పాల్గొన్నారు. పార్టీ ప్రభుత్వం జోడెద్దులుగా నడవాలి, కానీ తెలంగాణలో పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ వచ్చినట్లు కోఆర్డినేషన్ కమిటీలో డిస్కషన్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ఫెయిల్ అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక నుంచి కోఆర్డినేషన్ కమిటీ 45 రోజులకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకునే వెళ్ళే విధంగా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ చేయాలనేది కూడా కోఆర్డినేషన్లో డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి కోఆర్డినేషన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి లేవో అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కోసం నాగరాజుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు టెస్టులు నిర్వహించారు. ఆ తర్వాత సిట్ అధికారులు ఆయన కార్యాలయంలో ఆయన విచారిస్తున్నారు. దాదాపుగా వారం రోజుల పాటు ఈ విచారణ కొనసాగబోతోంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో సిట్ అధికారులు సాయికృష్ణ బాడీని ఎలా మాయం చేశారు అనే అంశానికి సంబంధించి నాగరాజుని ప్రశ్నించబోతూ ఉన్నారు. ఒకవేళ నాగరాజు కనుక ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే ఏదైతే కేసు రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆహార భద్రతకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఎంత అలర్ట్ అవుతున్నారో మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోని అత్తాపూర్ PS పరిధిలోని అక్రమంగా నడిపిస్తున్న ఫుడ్ సేఫ్టీ పైన కూడా దాడి చేయడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి అక్కడ అక్రమంగా పానీపూరీలు తయారు చేయడం, ముఖ్యంగా FSSAI లైసెన్స్ లేకపోవడం, హైజీనిక్గా ఉండడం, ఈగలు వాడడం అన్నది కూడా గుర్తించారు. మరైతే ఇప్పటికే 3,000 పైగా పానీపూరీలు, 4 కేజీల సమోసాలు, 2 కేజీలు నూనె, అంటే వాడి నూనెనే మళ్ళీ వాడడం అనేది ఇవన్నీ కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరి దీనికి సంబంధించి గట్టి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వాలి, ఎందుకు ఇలాంటి ప్రదేశాల్లోని ఫుడ్ అనేది తయారు చేస్తున్నారు అని చెప్పి కూడా అధికారులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుంచి ఆర్టీసీ ఆటోలు రానున్నాయి. అయితే దీనికి సంబంధించి GHMC పరిధిలో ఫస్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత కరీంనగర్, వరంగల్, నిర్మల్, నిజామాబాద్లో స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని ఇది ప్రాజెక్ట్కి నేమ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇది తొందరలోనే స్టార్ట్ అవుతుందని, మీరు ఎక్కడెక్కడైతే బస్ స్టాప్స్ ఉన్నాయో అక్కడ ఈ EV వెహికల్స్ అక్కడే అందుబాటులో ఉంటాయి. మీరు వెళ్లాల్సిన డెస్టినేషన్కి ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చు అంటూ ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోబోతుంది. మరి చూడాలి, దీనికైనా అటు ప్రభుత్వం ఏదైతే బస్సులకి ఫ్రీగా ఇస్తున్నారో మహిళలకు, దీంట్లో కూడా ఫ్రీగా ఉంటుందా అంటూ ఈ వార్త తెలిసినప్పటి నుంచి మహిళలంతా కూడా అడుగుతున్నారు. 7 నెలల చిన్నారి వైష్ణవిపై తండ్రి పినతల్లి బ్లేడ్తో దాడి చేసిన ఘటనలో చిన్నారి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిన్నారికి మెడపై ఉన్న గాయానికి సంబంధించి ఇన్ఫెక్షన్ తీవ్రంగా కావడంతో నిలోఫర్ ఆసుపత్రి వైద్యులు ఇటు ఉస్మానియా వైద్యులతో మాట్లాడుతున్నారు. ఏదైతే ప్లాస్టిక్ సర్జరీ చేస్తే త్వరగా నయం అవుతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పటికే చిన్నారికి లోపల తీవ్రమైన గాయాలు ఉన్నాయి కాబట్టి ఆ గాయాలు పూర్తి కావాలి. తర్వాత 2 నెలల తర్వాత ఇటు తండ్రి పినతల్లి చిన్నారి కాలు విరిచారు కాబట్టి ఆ కాలు శస్త్రచికిత్స కూడా 2 నెలల తర్వాత చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంరక్షణలో చిన్నారి ఉంది ప్రస్తుతం.
ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ నోటిఫికేషన్ పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 19,000 పోస్టులు ఉన్నాయని, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని పలు సందర్భాల్లో చెప్పారు. కేవలం ఇప్పుడు 7,437 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటనగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే 20,000 పోస్టులతో వెంటనే ఒక జంబో నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆగస్టు 15 లోపల ఈ నోటిఫికేషన్ కనుక మీరు విడుదల చేయలేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నట్టుగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని పాపికొండల పర్యాటకానికి వెళ్లే బోట్లన్నీ కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా అధికారులు ప్రకటించారు. వాతావరణంలోని ప్రతికూల పరిస్థితుల వల్ల ఎటువంటి బోట్లు కూడా గోదావరిలోకి వెళ్ళడానికి వీల్లేదంటూ అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎవరైతే పర్యాటకులు ఉంటారో వీరందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకుని మసులుకోవాలంటూ కూడా ఎవరు ఇక్కడ వరకు రావద్దంటూ హెచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరి బ్యాక్ వాటర్ తోటి గండిపోచం ఆలయం మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చే నేపథ్యంలో ఈ పర్యాటకాన్ని క్యాన్సిల్ చేసినట్లుగా కూడా అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. నిన్న 74,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.68 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 4.09 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. నిన్న గురు పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో అటు స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మరోవైపు ఇవాళ కూడా భక్తుల రద్దీ కంటిన్యూ అవుతుండడంతో అటు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్ల నుండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీళ్ళకి దాదాపు 12 నుంచి 15 గంటలు దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నట్టు టీటీడీ విజ్ఞప్తి చేసింది. శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లుగానే జిల్లాలో ఎల్నినో ప్రభావం కనిపిస్తుంది. జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు జూలై నెల పూర్తవుతున్న వర్షాలు కురవకపోవడం, జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవటం ఆందోళన కలిగిస్తుంది. మరోపక్క జిల్లాలో అతిపెద్ద జలాశయంగా ఉన్న సోమశల జలాశయం 78 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంటే 29 టీఎంసీలకు చేరుకోవడంతో పాటుగా జిల్లాలో పంటల సాగుకి తాగునీరుకి ఇబ్బందులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సగటున భూగర్భ జల మట్టం ప్రస్తుతం 6.1 ఉండడం ఆందోళన కలిగించే అంశమని భూగర్భ జల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 2 రోజుల పాటు కేటాయించిన రూట్లో ఆర్టీసీ బస్సుల కొరత ఉంటుందని చెప్పారు ఆర్టీసీ అధికారి షేక్ సబ్నం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం జోన్కి ఏలూరు జిల్లా నుండి ఆర్టీసీ బస్సులు వెళ్ళాయని చెప్పారు. జూలై 31, ఆగస్టు 1వ తేదీ 2 రోజుల పాటు బస్సుల కొరత ఉంటుందన్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సహకరించాలని కోరారు ఆర్టీసీ అధికారి షేక్ సబ్నం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జన జాగరణ యాత్ర వరంగల్ జిల్లాకు చేరుకుంది. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ 33 జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు జన జాగరణ యాత్ర కొనసాగిస్తాం. ప్రస్తుతం వరంగల్ జిల్లాకు చేరుకున్న ఉద్యోగ సంఘాలు ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రజాప్రతినిధులకు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఇక హన్మకొండ జిల్లాలోని ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష కొనసాగించారు. ఎమ్మెల్యేలను కలిసిన తర్వాత తిరిగి వరంగల్, హన్మకొండ, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ద్వారా ఇతర జిల్లాల్లో జనజాగరణ యాత్ర చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పాత పెన్షన్ విధానాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా పాత పెన్షన్ విధానం ఇస్తున్నారో తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రత్యేక డిమాండ్తో జనజాగరణ యాత్ర కొనసాగుతుంది. ఎన్నికల సంఘం చేపట్టే సర్ప్రక్రియలో పాల్గొనకపోతే ప్రభుత్వ పథకాలు అనేవి రావంటూ వస్తున్నటువంటి వార్తలను సీఈఓ సుదర్శన్ రెడ్డి ఖండించారు. ఇలాంటి వాటిని కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నాయని, ఆ మాటలను కూడా ఎవరు నమ్మొద్దని ఆయన స్పష్టంగా తెలిపారు. కేవలం దొంగ ఓట్లు మాత్రమే తొలగించడానికి సర్ప్రక్రియ అనేది కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇంకోవైపు నిజమైన ఓటర్లు అయితే ఎన్యుమరేషన్ ఫామ్లు నింపి ఆ నింపిన ఫామ్లను బిఎల్ఓలకు సబ్మిట్ చేయాలని, ఇందుకు కేవలం 5 రోజులు మాత్రమే గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్లో సర్ప్రక్రియ అనేది చాలా నెమ్మదిగా కొనసాగుతుందని ఆయన మరోసారి స్పష్టంగా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో దారుణం జరిగింది. ఒక లాయర్ల జంట సూసైడ్ ట్రై చేశారు. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం కారణంగా పాయిజన్ తీసుకుని సూసైడ్కి ప్రయత్నించారు. వేరే ఊరు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక తోటలో పాయిజన్ తీసుకుని ఇద్దరు కూడా తాగేశారు. వెంటనే భర్త చనిపోగా భార్య మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రజెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళకి 2 పిల్లలు, ఇద్దరు కూడా డాక్టర్లుగా పనిచేస్తున్నారు. కొడుకు కర్నూలులో ఒక ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కూతురు పూణేలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఇద్దరు కూడా ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. కడప జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కమలాపురం మండలం ఎరగుడిపాడ గ్రామంలో అంకాలమ్మ గుడికి రాత్రి కన్నం వేసి అమ్మవారి 70 తులాల వెండి కిరీటాన్ని దొంగలించారు. అయితే ఉదయంనే స్థానికులు గమనించారు. వెంటనే గుడి తాళాలు పగలగొట్టడం గమనించి వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చైతే పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికంగా ఎవరైనా చోరీ చేపట్టారు, లేదంటే ఎవరైనా అంతరాష్ట్ర ముఠాల పని అనే కోణంలో విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను విద్యార్థులకు
పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో పండుగ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. దీనికి గాను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 98 PMశ్రీ ప్రభుత్వ పాఠశాలకు ఒక్కొక్క పాఠశాలకు 10,000 చొప్పున స్కూల్ అకౌంట్లలో జమ చేసింది. ముఖ్యంగా ఈ నిధులతో విద్యార్థుల్లో సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే దిశగా వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనంతో పాటుగా క్విజ్ పోటీలు నిర్వహించాలి. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయాలి, విద్యార్థులకు బహుమతులు అందజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.